అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య తగ్గుద్ది, ఈ మోజు అనేది తగ్గుద్ది. ఆ మోజు మళ్ళీ వేరే వాళ్ళ మీద వెళ్ళిపోద్ది. అంతే. ఇంకేంటంటే పరాయి వాడితో పిల్లలు కలిగినాక పిల్లలు కరెక్ట్ ముందు కూడా మోజు తగ్గిపోద్ది. ఒకప్పుడు కొత్తలు వచ్చినప్పుడు కూడా భర్త వెంటనే అంటుంది, సంవత్సరానికి రాగానే అంటుంది నాకు మనుషులు తీసుకొచ్చి పెట్టిందని. అది భర్త అందగాడైనా సరే, అందరూ లేని మొబైల్ సరే వాడి రమ్మంటుంది. కానీ భర్త అందగాడైనా సరే భర్త ఒప్పుకోదు. అసలు భర్త ఒప్పుకొని విలువ ఉంటుంది. వీడు ఎప్పుడు ఇక్కడ భర్త వచ్చేవాడన్నా ఇంకోడైతే వస్తాడు, అతనికి బాగా ఆదరిస్తే వస్తాడు, ఉంటుంది, కష్టం పోతాడు. తర్వాత ఇంకోటి మారుస్తూ ఉంటుంది అనమాట. కానీ భర్త ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడు కాబట్టి ఎప్పుడో ఈ విధానంలోనే వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వివాహేతర సంబంధాలు కేవలం రెండుతో పెట్టుకోరు. అదొక దాంట్లో ఒక స్వర్గం, అది పిచ్చే స్వర్గం ఉంటుంది. మొగుడిని ఆదరించకూడదు, మొగుడిని దగ్గరకు రానివ్వకూడదు. మరి మొగుడి దగ్గర రెండింటితో ఏం చేయాలి? ఇంకోటి దగ్గర పోవాలి. అందుకని కొంచెం తెప్పించుకుంటుంది అనమాట, భర్త ద్వారా తెప్పించుకుంటుంది. అసలు పెళ్లి చేసుకునేదే మొగుడిని చేసుకొని మొగుడు ఆస్తి తినకుండా మొగుడు కష్టాన్ని వాళ్ళు భరించుకుంటా కూర్చొని మొగుడు ఆస్తిని తింటున్నారు, ఇంట్లో పనులు చేసుకుంటా. కానీ మొగుడికి మాత్రం నాకు నచ్చలా. అంతే జరిగేది అంత. అదే 3 సంవత్సరాలు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి భర్తలు ఎప్పుడో అంతే. ఇంటి మనిషి ఒప్పుకోదు. అంతే పరాయి కూడా కావాలి కన్సెప్ట్ అనుకుంటుంది. మరి మగవాళ్ళు కూడా అంతే అనుకుంటారు. కాబట్టి మగవాళ్ళకి భార్య నాకు మగవాడిని తీసుకొచ్చి పెట్టు అని భార్యని అందరు. కానీ భర్త మాట్లాడదు, తీసుకురావాల్సిన బాధ్యత మీదేం భర్తతో అంటుంది ఆడ మనిషి. అప్పుడు ఏం చేయాలి మరి మగవాళ్ళు? ఇష్టం లేదు ఇప్పుడు చెప్పిద్దాం, ఏం చేయాలి? తప్పదు. అది పొద్దున్న పక్కలేక అంటారు, పక్కలో తప్పదు మనిషికి, భర్తకి తప్పదు. నెక్స్ట్ కాకపోతే సంవత్సరం గొల్ల నరకం. ఏంటి ఏమన్నా చండాలు నడుపుతుంది కుటుంబండాలలో తల్లిని అన్నం పెట్టి తీసుకుని ఎత్తే మొహాన్ని పడేస్తే అట్లా ఏదో ఇష్టం. అది ఏం తెచ్చాలని భర్తను హింసించాలంటే ఆడదానికి లక్ష ఉపాయాలు ఉంటాయి. అదే భార్యను వేధించాలంటే భగవానికి చాలా తక్కువ ఉపాయాలు ఉంటాయి. అందుకని భర్తకి నరకాన్ని చూపిస్తుంది తన కోరిక చేయకపోతే. దీని వరకు బాగానే ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మగాడే నాకు ఇష్టం లేదు, నువ్వు పో, నాకు పిల్లలు కూడా అవసరం లేదు, నేను ఒక్కనే ఉంటాను నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది తీసుకోవాలని అనుకుంటారు కానీ తీసుకోలేరు. ఎందుకంటే భార్యను వదిలిపెట్టినందుకు వాడిని బతకలేదు జనం. నువ్వు వదిలిపెట్టకూడదు అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు భార్యతో ఉండాల్సిందే అంటారు. అదే భార్య భర్తను వదిలిపెడితే ఆమెమంటారు నువ్వు భర్తతో ఉండాల్సిందే అని భయపెట్టే లైవ్ వేరు, గురించే లైవ్ ఉండరు. కానీ భర్త కనుక భార్యను వదిలిపెడితే నువ్వు తెచ్చుకోవాలా, తప్పదు, మీరు కలిసేందుకు తప్పదు అని అంటారు. ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని మనిషితో కలిసేందుకు తప్పదని అనాల్సింది. అసలు ఫస్ట్ ఈ సమాజం చెప్పే మాటలు వినకూడదు. వాడు ఏమైతే అనుకుంటున్నాడో ఆ ప్రకారం చేసుకుంటూ పోవాలి. అంతే, ఎప్పుడైనా అంతర్వాణి ప్రకారం పోవాల్సింది తప్ప సమాజం చెప్పిన మాటలు వింటే వాడు నాశనం కావడం అంతకంటే నాశనం చేయడానికి చెప్పి నాశనం కావడానికి చెప్పేది వాడు నాశనం ఉండదు. భార్య భర్త కలిసి ఉండాలని సమాజం బలవంతం చేస్తుంది. కానీ ఆ భార్య భర్త సుఖంగా ఉంటే మాత్రం కళ్ళల్లో నిప్పులు వేసుకుంటుంది. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఏ పేచుడు పెడదామా, ఎట్లా నిప్పు పెడదామా, వాళ్ళిద్దరి మధ్య అందరూ రెండో ఉంటారు. జనం కలిసి ఉండాలి కానీ వాళ్ళ మధ్య ఎప్పుడు చిచ్చు రేగుతూ ఉండాలి. అది మనుషుల కోరిక, ఆడవాళ్ళ కోరిక, అదే మగవాళ్ళ కోరిక. సమాజంలో తప్పుగా అసలు చూడట్లేదండి. తప్పుని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిని మంచిగా చూడట్లా, చెడుని చెడుగా చూడట్లా. ఇటువంటి సమాజంలో మంచిగా జీవించాలన్నా కూడా కష్టంగా ఉంది, చాలా కష్టం. అందుకని ప్రపంచంతో కూడా దుఃఖ భాగం అనమాట. అన్నింటికి దుఃఖాలు కట్టే ప్రపంచంలో సుఖాలు లేని. అసలు చనిపోయిన తర్వాత నరకం ఉందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం భూమి మీద నరకాన్ని అనుభవిస్తాడు. భూమి మీదనే నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడో ఒక మనిషి పెద్దవాడు చెప్పాను విన్నా, ఇతర గ్రహాల మీద ఉన్న మనుషుల్ని వాళ్ళు తప్పులు చేస్తే నరకం అనుభవించండి అని చెప్పి భూమిని పంపిస్తారు. అంటే నరకం అనమాట. ఈ నరకానికి చాలా మంది వేరే గ్రహాల మీద నరకం ఉంటుంది, అసలు నరకం ఇది అట్లా చెప్తారు. తర్వాత చెడు మీద ఎక్కువగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు ఒక మనిషి అప్పు ఎగ్గొడతాడు. ఊళ్ళో పెద్ద మనిషి ఉంటారు కదా, ఒక్క పెద్ద మనిషి కూడా వాడి అప్పు పైసలతో తీర్చు అని చెప్పి అనేవాడు ఒక్కరు దొరకడు. ఒక్కరు కూడా ఎగ్గొట్టమని అంటారు. ఎగ్గొట్టిందంటే సగం కాజేస్తాను, నేను ఉన్నా కాబట్టి నాకు సగం అంటారు. లేకపోతే వడ్డీలే అసలు తీసుకోలే అని సరి చెప్తారు. లేకపోతే ఏదో తగ్గిస్తే బాగా అసలు ఏడుస్తానని చెప్పి తగ్గిస్తారు. తీరా తగ్గిస్తే ఈ తగ్గించే ప్రాధాన్యం చెప్పి తగ్గిస్తారని చెప్పి అంటారు కదా, మళ్ళీ వీడి దగ్గర కమిషన్ బాగా చేస్తారు పెద్దలు.
పైసలతో సహా అప్పు తెచ్చమనే పెద్ద ఒక్కడు ఉండడు. ఒకవేళ ఒక పెద్ద మనిషి అట్లా అంటే అయ్యో నీ మాత్రం చెప్పవచ్చుకున్నారు మీ దగ్గర మేలాడేందుకు నాకు తెలియదు అవి పైసలతో కట్టే సంగతి మీరు తగ్గిస్తామని మీరు మాకు తెలుస్తుంది చెప్తే కానీ పైసలతో సహా కట్టాలంటే మీరు చెప్పాలా నాకు తెలియదు ఆ సంగతి అని పెద్ద మనిషి మొహమే చెప్తారు పట్టుకొని. అందుకని ఆ మాట అంటానికి పెద్ద ఎవరు సాహసిస్తారు. ఆ మాట అంటే వాడు పెద్దలకు పోగొట్టి వాళ్ళ దగ్గర పోడు. అందుకని ఏదో దుర్మార్గం మీద పాలు చేసే కొద్దిగా లాభాలు చూపిస్తే అప్పుడు ఆ పెద్ద మనిషి పెద్దలకు నిలబడుతుంది అనమాట. అది సంగతి.